నీ పాటికి నువ్వు ప్రామిసులు చేస్తూ పోతుంటివి కానీ పనులు చూస్తే కావడంలే. అయితే రా బై తొందరపడకు. నేను తల పెడితే పని జరుగుతది. తెలంగాణ రాలేదా ఏంది? అదొక్కటైతే వచ్చిందన్నా, మిగిలిన ఏ పని కాలేదని చెప్తుంటా. ఆదిలాబాద్ కాశ్మీర్ చేస్తానన్నావు, కరీంనగర్ ని అద్దం తునక చేస్తానన్నావు. అన్ననా? అన్నావన్నా. యాదగిరి గుట్టని వాటికన్ సిటీ చేస్తానన్నావు, వరంగల్ ని సూరత్ మాదిరి టెక్స్టైల్ హబ్ చేస్తానన్నావు. అది అన్ననా? అయితే ఎందుకు వర్రీ అవుతున్నావు? కేసీఆర్ మాటిస్తే నిలబెట్టుకుంటాడు. ఒకవేళ నిలబెట్టుకోకుంటే తల నరుక్కుంటాడు, తెలుసు కదా. ఆ భరోసాతోనే ఉన్నామన్నా. ఎందరో త్యాగాలతో తెలంగాణ సాధించుకున్నాం. తెలంగాణ నేనే తెచ్చిన, ఊరికనే పోనిస్తానా ఏంది? ఆ ఉస్మానియా స్టూడెంట్స్ వాళ్ళు త్యాగాల బిడ్డలు, కానీ వాళ్ళు అసంతృప్తితో ఉన్నారన్నా. అవగాహన లేని పోరగాలతో మనకేంది తీ. నువ్వు చెప్తుంటే తల తిరిగిపోతుందేంటన్నా? కేసీఆర్ అంటే ఏందనుకున్నావు? ఎదిటోనికి తల తిరిగే సమాధానం చెప్తాడు. తిరుగుతున్నది నా తల కాదన్నా, నీ తల. హార్డ్వేర్ హబ్ అన్నావు, కారిడార్స్, స్కై వాక్లు అన్నావు. ఇవన్నీ అయితే అని జనానికి డౌట్ కొడుతుందన్నా. మళ్ళా చెప్తున్నా, కేసీఆర్ తప్పు చేయడు, మాట తప్పడు. మాట తప్పితే తల నరుక్కుంటా, తప్పు చేస్తే ముక్కు నేలకి రాస్తా, తెలవదా ఏంది? ముక్కు సరే అన్నా, ముఖ్యమంత్రి సీట్లో దళితుడిని కూర్చోబెడతానన్నావు. మాట అప్పుడే తప్పినావు కదా. సరే, మాటకి ఇట్లా తెప్పినా, ఆ తల అప్పుడే నరుక్కున్నా కదా. అడుచుడు గిదేందన్నా, దీనికి ముక్కు ఇట్లా అరిగిపోయింది. గది మరి చెప్పినా కదా, తప్పు చేసినా ముక్కు నేలకి రాసినా, అందుకే అట్లా అరిగిపోయింది అన్నట్టు. అన్నా, గిది నిజంగా నీ తలేనా? అవునరవై, తల్లు వస్తుంటాయి పోతుంటాయి. కేసీఆర్ లోకలు ఎప్పుడు ఇట్టనే ఉంటాడు. అరే నమ్మబుద్ధి కావట్లే. ఏంది నమ్మబుద్ధి కాకపోయేది? ఈడ చూడు చూడు, ఇప్పుడైనా నమ్ముతావా? కేసీఆర్ ఇమాందారీ ఆద్మీ అన్నట్టు. మాటిస్తే నిలుపుకుంటాడు, నిలుపుకోకపోతే అట్టనే ఇదిగో ఇలా తల నరుక్కుంటాడు. అర్థమైందా? అర్థమైందన్నా. ఇచ్చిన మాటకి నరుక్కున్న తలకి సిల్లంటావు, అంతే కదా. నీకిలా తలలు మార్చే శక్తి ఉందని తెలియక పాపం జనం తడిసి మోపిడి ఆశలు పెట్టుకుంటున్నారు. తెలిస్తే ఏమంటారు?